ప్రేమిస్తున్నావా అని అడిగారు. పేతురు, అవసరమా ప్రభుకి? ఆయన ఇక్కడ ఉండడు కదా, వెళ్ళిపోతున్నాడు కదా, పరలోకంలోకి వెళ్ళిపోయాడు కదా, ఈరోజు మోక్షారోహణం అయిపోయి. ఈ మధ్యలోనే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను. ఆ లోకం అంటే ఎవరు? నువ్వు 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 నేను అందరం ఉన్నాం అందులో. మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టే మనము ఈ స్థితిలో ఉన్నాం. నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. చప్పలు కొట్టగలరా? కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, కృపయే చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. రెండోసారి చక్క మీరు కూడా పాడండి. యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనము జీవించలేం. అందుకనే వాక్య భాగంలో మనం చూసినట్లయితే, మారాను మధురముగా మార్చావయ్యా, బండ నుండి జలమును కార్చావయ్యా. మారాను మధురముగా మార్చావయ్యా, బండ నుండి జలమును కార్చావయ్యా. ఎందుకు చేశాడు అది? మారా అంటే ఏంటి? చేదు. అవునా? ఆ యొక్క ప్రజలు ఆ యొక్క దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఊరు వచ్చినప్పుడు వారు బాగా దప్పిక కొని ఉన్నారు. దాహమేస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు నీరు ఎక్కడన్నా ఉంటుందేమని వెతికినప్పుడు ఒక గుంట దొరికింది వాళ్ళకి. చలమి అని బైబిల్ గ్రంథంలో చలమి అని ఉంటుంది. చలమ గుంట. అందులో కొన్ని నీళ్లు ఉన్నాయి. అమ్మాయి, ఆ నీళ్లు దొరికినాయి మనకి, చాలు దప్పిక తీర్చుకోవచ్చని వెళ్ళి ఆ నీటిని తీసుకొని అలా తాగాడు. ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అప్పుడు ప్రార్థన చేశారు. ఈ చేదు నీరుని తాగలి. ఎంత దప్పికున్నా ఉప్పు నీళ్ళు ఇస్తే తాగుతావా? ఎంత దప్పికనైనా తట్టుకుంటాం. కానీ ఆ చేదు నీరు కానీ ఆ ఉప్పు నీరు కానీ